పూణేలో గులెన్-బారే సిండ్రోమ్ అవుట్‌బ్రేక్ వచ్చిందని తెలుస్తుంది. 130 కేసెస్ నోట్ చేశారు. ఐయామ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. సో, ఇది వాటర్ కంటామినేషన్ వల్ల అని కొంతమంది చెప్తున్నారు. బట్ ఎగ్జాక్ట్ రీజన్ అయితే నాకు క్లియర్‌గా లేదండి. ఇదొచ్చిన వాళ్ళకేంటంటే యూజువల్లీ నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో, లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో నర్వ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. సో, దీనివల్ల ఏంటంటే వీక్‌నెస్, నడవడానికి ఇబ్బంది అవ్వడము, కొంతమందికి మాత్రం పారాలిసిస్‌లా కూడా రావడం జరగొచ్చు. ఒక 5% మందికి అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే మింగేటప్పుడు, గాలి తీసుకునేటప్పుడు కూడా ఇబ్బంది జరగొచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కంప్లీట్‌గా రిసాల్వ్ అయిపోతాయి. అంటే ఇది కొద్ది రోజులు మాత్రమే. ఒక 3, 4 వారాలే ఉండొచ్చు ఈ సింప్టమ్స్. కానీ అవి ఆటోమేటిక్‌గా సెల్ఫ్ లిమిటింగ్‌గా అవే తగ్గిపోతాయి. కొన్ని కేసెస్ మాత్రమే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో, మనము ఈ కంటామినేటెడ్ వాటర్ అండ్ ఫుడ్ నుంచి సేఫ్‌గా ఉంటే దీన్ని కొంతవరకు ప్రివెంట్ జేసుకోవచ్చు. థాంక్ యూ.